maybe if I can, in question and answers, Genesis, మరి ఆది కాండం పైన ప్రశ్న జవాబులలో you will find this quote. ఈ యొక్క కొటేషన్ మీరు కనుగొంటారు. He said the wise had oil, ఆయన అన్నాడు పెళ్లి ఆ బుద్ధిగల వారికి బుద్ధిగల కన్యకలకు నూనె ఉన్నది, and foolish didn't have oil. కానీ బుద్ధి లేని కన్యకలకు మాత్రము నూనె లేదు. You will say Holy Ghost. మరి మీరు చెప్పొచ్చు అది పరిశుద్ధాత్మ అని. I say amen. దాన్ని నేను ఆమేనని చెప్తాను. But in that quote, కానీ ఆ కొటేషన్ లో ఆ వ్యాఖ్యానంలో Brother Branham said another word. ఆయన సౌదర్ బెనామ్ గారు మరొక మాట పలికాడు. 5 had oil, ఐదుగురుకో బుద్ధిగల కన్యకలైన ఐదుగురుకో అక్కడ నూనె ఉన్నది, rapturing faith. అదే ఎత్తబడే విశ్వాసం. Read, it's there in the message. అక్కడ వర్తమానంలో ఉన్నదండి. And foolish did not have it. అయితే బుద్ధి లేని కన్యకలకు మాత్రము వారి దగ్గర నూనె లేదు. Very clearly it's written in that quote. ఆయన అక్కడ స్పష్టంగా చెప్పి ఉన్నాడు దాన్ని. Wise had rapturing faith, foolish did not have rapturing faith. బుద్ధిగల కన్యకలకు ఎత్తబడే విశ్వాసం ఉన్నది, బుద్ధి లేని కన్యకలకు ఎత్తబడే విశ్వాసము లేదు. I hope you're understanding it. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Everybody's oil had burnt out, ప్రతి ఒక్కరి నూనె అక్కడ అయిపోయినది. but the ones who had the Holy Ghost, కానీ ఎవరికైతే ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారో they were ready for another filling. వారు మరొక నింపుదల కొరకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు What did Brother Branham say? సబెనామ్ గారు ఏం చెప్పారు? What is the dynamics of the church? మరి సంఘం యొక్క డైనమిక్స్ ఏంటిది? Not filling, అది నింపబడుట కాదు, refilling. తిరిగి నింపబడుట. Refilling of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క తిరిగి నింపుదల. We are not talking about that Holy Ghost which you receive, brother. ఓ మనం పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతలేను సహోదరుడా. I don't doubt it. దానిపైన నాకు ఏ సందేహం లేదు. If you say I want the Holy Ghost, I'll not doubt it. అయితే నువ్వు ఇప్పుడు చెప్పావనుకో నాకు పరిశుద్ధాత్మ ఉంది పొందుకున్నాను అంటే దాంట్లో నాకు ఏ సందేహం లేదు, నీకు ఉన్నది. But you see the question here is not filling. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే కేవలం నింపుదల కాదు, గురించి కాదు. That all of them had the lamps burning. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారిలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి యొక్క దివిటీలు మండుతూ ఉండే. Then they all cooled down and slept. మరి వారందరూ కూడా చల్లారిపోయి వాళ్ళు నిద్రించినప్పుడు, But the wise, కానీ బుద్ధిగల వారు, when the bridegroom came, మరి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు they could wake up వారు మేలుకున్నారు. and fill their lamps again. మరలా తిరిగి వారి యొక్క దివిటీలు నింపబడ్డాయి. I'll call it extra oil. నేను దాన్ని ఏమని పిలుస్తానంటే ఎక్స్ట్రా నూనె అని పిలుస్తా. Where did this extra oil come from? ఈ ఎక్స్ట్రా నూనె ఎక్కడి నుండి వచ్చింది? They had oil but not extra oil. వారి దగ్గరనో నూనె ఉండే కానీ ఎక్స్ట్రా నూనె లేదు. But this wise virgins had extra oil. కానీ ఈ బుద్ధిగల కన్యకల దగ్గర మాత్రము ఎక్స్ట్రా నూనె ఉన్నది. Where did that extra oil come from? ఆ ఎక్స్ట్రా నూనె ఎక్కడి నుండి వచ్చినది? The mysteries మర్మములు which were opened. అవి తెరవబడినవి. Not just a good life message, ఆ మంచి జీవితం యొక్క వర్తమానం కాదండి, but the mystery of God కానీ దేవుని యొక్క మర్మము received by some people. కొంతమంది జనులు పొందుకొని ఉన్నారు. Was that oil అదే ఆ నూనె ఉన్నది, which made the wise ready to burn again. అదే ఆ బుద్ధిగల కన్యకలను మరలా మండునట్లుగా సిద్ధపరిచింది. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Now notice, ఇప్పుడు గమనించండి. Ketubah is signed ఇప్పుడు కట్టుబా సంతకం చేయబడింది. and the bridegroom was coming. మరి పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు. And when he was coming, మరి ఆయన వస్తూ ఉన్నప్పుడు the friend said, అక్కడ స్నేహితుడు చెప్పాడు, behold, the bridegroom cometh. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చెను, Rise and trim your lamps. లేచి మీ యొక్క దివిటీలను శుభ్రం చేసుకోరండి. Immediately the foolish said, మరి వెంటనే అక్కడున్న బుద్ధి లేని కన్యకలు చెప్పారు, where's the oil? నూనెది? Oh, I didn't take the oil with me. అరే నాతో పాటు నూనె తీసుకుపోలేదే. No problem. ఏం బాధ లేదు. This wise one is a very good friend of mine. ఈ బుద్ధిగల కన్యకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మంచి స్నేహితులు వాళ్ళు. So today I'll make use of this friendship. Yes, ఈ రోజు ఈ స్నేహాన్ని నేను ఉపయోగించుకుంటా. So they said, కాబట్టి వాళ్ళు you చెప్పారు, know, like it happens in our homes. నీకు తెలుసుగా మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటది. Can you give us some sugar? కొంచెం పక్కింట్లో వచ్చి కొంత
మాకు చక్కెర ఇస్తారా, అదే పంచదార ఇస్తారా, can you give us some salt, కొంచెం ఉప్పు ఇస్తారండి, మా ఇంట్లో ఉప్పు అయిపోయింది, some flour, లేకపోతే కొంత పిండి ఇస్తారా, I'll return it back, నా తర్వాత నేను మళ్ళీ నీకు ఇస్తాను, some money, లేదా కొంత డబ్బు ఇస్తారా. so the foolish thought the same way. అయితే ఇక్కడ బుద్ధి లేని వారు కూడా అలానే ఆలోచించారు. Can you give us some of your oil? మీలో కొంత నూనె మాకు ఇస్తారా? Isn't it be wonderful? ఇది చాలా అద్భుతంగా ఉంటది కదా. Wouldn't you like to see us also go with you? మీతో పాటు మేము కూడా వెళ్ళడము నువ్వు చూడడం చాలా అద్భుతంగా సంతోషంగా ఉండదంటావా? I'm saying something. ఇక్కడ నేను విషయం చెప్తున్నాను. I'm saying something tonight. ఈ రాత్రి నేను ఒక దాన్ని చెప్తున్నాను. The foolish telling the wise. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలతో చెప్తున్నారు, shouldn't you give us some of your oil? నీ యొక్క నూనెలో కొంచెం మాకు ఇవ్వవా? Isn't this love? ఇది ప్రేమ కాదా? And God told and taught us love. మరి దేవుడు మనల్ని ప్రేమించమని మనకు నేర్పించాడు కదా, అందరిని ప్రేమించమన్నాడు కదా. కొటేషన్లు కూడా మారుస్తారుగా. And love is never selfish. మరి ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించదు. Foolish virgins are teaching wise virgins unselfishness. yes, బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలకు ఇప్పుడు స్వార్థంగా ఉండకూడదు అనే దాన్ని నేర్పిస్తాను. And I know you're my good friend. అయితే నాకు తెలుసు నువ్వు నా మంచి స్నేహితుడు అని. Just a little oil. కొంచెమే నూనె కావాలా మాకు. Now see, if you have the nature of Christ, చూడు అది క్రీస్తు యొక్క స్వభావమై ఉన్నది. wouldn't you like to see me go with you in the rapture? ఎత్తబడుట్లో నేను కూడా నీతో పాటు వెళ్ళడం చూడడం నీకు ఇష్టం లేదా? Are you selfish for your rapture? నీ ఎత్తబడుట కొరకు నువ్వు స్వార్థపరుడువా? I think you're understanding something. మీకు ఏదో అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. The wise replied. అప్పుడు బుద్ధిగల కన్యకలు ఇలా జవాబిచ్చారు, sister, there's a problem. సోదరి, ఇప్పుడు ఒక సమస్య ఉంది. This oil is enough to make us go in. yes, ఈ నూనె మేము లోనికి వెళ్ళడానికి సరిపోతది. It's only enough for this specific time. మరి ఇది ఇంతవరకు సమయం వరకు మాత్రమే ఈ నూనె మాకు సరిపోతది. If I give it to you, అయితే నేను నీకు ఇస్తే neither you will go, neither I will go. నువ్వు వెళ్ళలేవు లోపలికి, నేను వెళ్ళలేను లోపలికి. ఒకవేళ నేను కనుక కొంచెం నూనె నీకు ఇస్తే, this is enough only for me. ఇది కేవలం నాకు మాత్రమే సరిపోతది. What was this parable highlighting? ఈ యొక్క ఉపమానములో ఏంటి బాగా హైలైట్ అవుతున్నది, బాగా ఎక్కువగా చెప్తున్నది? Sugar can be shared. షుగర్ అదే పంచదార పంచుకోవచ్చు, meals can be shared. భోజనం కూడా పంచుకోవచ్చు. One thing cannot be shared, కానీ ఒక్క విషయం మాత్రం ఎన్నడూ దాన్ని పంచుకోలేము. and that is the oil. అదే నూనె ఉన్నది. No man can give another man the Holy Ghost. ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి పరిశుద్ధాత్మను ఇవ్వలేడు. Everybody has to pray for his own self. ప్రతి ఒక్కరూ వారి కోసం వారు ప్రార్థించుకోవాల్సి ఉన్నదే. If the husband has oil, ఒకవేళ భర్త దగ్గర నూనె ఉంటే, the wife says, ఇప్పుడు భార్య చెప్పింది అనుకో, I will go with my husband's oil. నేను నా యొక్క భర్త నూనెతో నేను లోపలికి వెళ్ళిపోతా. No. లేదు 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 లేదు. Wife should have oil, husband should have oil. భార్య దగ్గర నూనె ఉండాలా, భర్త దగ్గర కూడా నూనె ఉండాలా. Sorry, I'm making some statements. క్షమించండి, నేను కొన్ని మాటలను మాట్లాడుతున్నా నేను. Yeah. అవునండి. The child says, బిడ్డ చెప్తాడు, my father is a pastor. మా యొక్క తండ్రి గారు పాస్టర్. My father is a big speaker. మా యొక్క నాన్నగారు పెద్ద స్పీకర్. And you know, మరి మీకు తెలుసా, I am the son of such and such. మరి పలానా వాని యొక్క కుమారుని నేను. Brother Branham said, సోబెనం గారు చెప్పారు, to his own son, తన యొక్క సొంత కుమారుని విషయంలో, Billy, you need Holy Ghost for yourself. నీ కొరకు నీకు పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది అని చెప్పాడు. You can't be saved on dad's merits. yes, నాన్నగారికి ఉన్న అర్హతలను బట్టి నువ్వు రక్షించబడలేవు. Even brother Billy Paul cannot go in rapture on the merits of brother William Branham. yes, బిల్లీ పాల్ గారు కూడా విలియం బ్రెన్హమ్ గారికి ఉన్న అర్హతలను బట్టి ఆయన ఎత్తబడులోనికి వెళ్ళలేడు. He had to be saved and born again by a personal experience with Christ.
అతను రక్షించబడవలెను, తిరిగి జన్మించబడవలెను క్రీస్తుతో వ్యక్తిగత అనుభవం ద్వారా. Nobody is going in the rapture on somebody's merits. ఎస్, ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి యొక్క అర్హతలను బట్టి ఎత్తబడులోనికి వెళ్ళలేరు. Never. లేదు, ఎన్నడూ వెళ్ళలేరు. Oil can never be shared. ఎస్, నూనె ఎన్నడూ కూడా పంచబడలేదు, పంచుకోలేము. You see, మీరు చూడండి, my father is a pastor. మా నాన్నగారు ఒక పాస్టర్. My father, as I say about brother Billy Paul, my father is a prophet. మరి ఇప్పుడు నేను బిల్లీ పాల్ గారి గురించి చెప్పినట్టుగా మా నాన్నగారు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. You know what? మరి మీకు తెలుసా, I'm the son of Revelation 10:7. నేను ప్రకటన 10:7 ఉన్న వ్యక్తి యొక్క కుమారుని నేను. You might be, కావచ్చు నువ్వు, but that doesn't mean that you've got the Holy Ghost. అయితే దాని ఒక అర్థం నీకు పరిశుద్ధాత్మ ఉన్నదని కాదు. You need Holy Ghost for you. నీ కొరకు నీకు పరిశుద్ధాత్మ కావాలి. Wife doesn't go on the merit of husband. భార్య భర్త యొక్క అర్హతను బట్టి ఆమె ఎత్తబడిలోనికి వెళ్ళదు. Husband doesn't go on merits of wife. మరి భర్త భార్య యొక్క అర్హతలను బట్టి వెళ్ళలేదు. Parents don't go on merits of children. పిల్లల యొక్క అర్హతలను బట్టి తల్లిదండ్రులు వెళ్ళలేరు. Children don't go on merits of fathers. మరి తల్లిదండ్రుల యొక్క అర్హతలను బట్టి పిల్లలు వెళ్ళరు. Some people go so far, to say, మరి కొంతమంది జనులు ఎంత దూరంగా వెళ్తారంటే, if you want rapture, నీకు ఎత్తబట్టు కావాలంటే attend this man's church. ఈ వ్యక్తి యొక్క సంఘాన్ని మీరు హాజరుగండి. You know what? నీకు తెలుసా ఏమిటో, My pastor is such and such. మా పాస్టర్ గారు పలానా. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే rapture certified. రాప్చర్ సర్టిఫైడ్ అయిపోయింది. ఇప్పుడు No. ఆ సంఘానికి వస్తే నువ్వు ఎత్తబడతావనే రాప్చర్ సర్టిఫికేషన్ వస్తుంది. లేదండి. You mean everybody living in Branham Tabernacle goes in the rapture? నీ యొక్క అర్థము బ్రెన్హామ్ టెబర్నాకిల్లో నివసించే ప్రతి ఒక్కరు ఎత్తబడిలోకి వెళ్తారా? In 1964, 1964లో in question answers, మరి ప్రశ్న జవాబులలో I came across a very strange statement of Brother Branham. మరి సోదర్ బ్రెన్హామ్ గారి యొక్క వ్యాఖ్యానం, ఒక వింతైన వ్యాఖ్యానమును నేను చదివానండి. You know what he said? ఆయన ఏం చెప్పాడో తెలుసా? In my own church, నా యొక్క సొంత సంఘములో there are people who don't agree with me on my doctrines. నా యొక్క సిద్ధాంతాలను గురించి నా సొంత సంఘములో కొంతమంది జనులు ఉన్నారు, వాళ్ళు అంగీకరిస్తలేరు. I don't know if you read that. మీరు చదవలేరు నేను అనుకుంటున్నాను. చదివారా? In 965 chosen place of worship, he said, మరియు 1965లో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం అనే వర్తమానంలో చెప్పాడు. he said, what is that chosen place? ఆయన అన్నాడు, ఆ ఆరాధన స్థలం ఏంటి? Branham Tabernacle. బ్రెన్హామ్ టెబర్నాకిలా? He said, should I lead you to Branham Tabernacle? నేను మిమ్మల్ని బ్రెన్హామ్ టెబర్నాకిల్లో విడిచిపెట్టమంటారా? Then he said, తర్వాత ఆయన అన్నాడు, Christ, క్రీస్తు, he is that chosen place. ఆయనే ఆ ఎన్నుకోబడిన స్థలమై ఉన్నాడు. What was he trying to say? ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు? You can be in the best church, నువ్వు ఒక ఉత్తమమైన సంఘములో ఉండొచ్చు, best pastor, ఉత్తమమైన పాస్టర్ దగ్గర, best choir, మరి ఉత్తమమైన కోయర్ దగ్గర, no problem, సరే సమస్య ఏం లేదు దాంట్లో, best message, మరి మంచి ఉత్తమమైన వర్తమానం, and still అయినను కూడా not go in rapture ఎత్తబడిలోకి వెళ్ళట్లేదు. if you don't have that oil. ఆ నూనె లేకపోతే గనుక నీవు ఎత్తబడిలోనికి వెళ్తలేవు. దట్స్ రైట్. You see, my precious brother, sister, నా ప్రశస్తమైన సోదరి సోదరుడు, మీరు చూడండి, oil cannot be shared. నూనె పంచుకోలేము. Now I was showing you the 7 stages. నేను ఇక్కడ 7 దశలను మీకు చూపిస్తున్నాను. I think you understood this much. ఇంతవరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Are you able to understand this much? ఇక్కడ దాకా మీ అందరికీ అర్థమైనదా? God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. Amen. Amen. And it is important that in your homes you teach your children this lesson. మరి ఈ యొక్క పాఠాన్ని మీరు మీ ఇంట్లలో మీ పిల్లలకు నేర్పించడం చాలా అవసరమై ఉన్నది. And amongst each other you should teach this. Yes, దీనిని మీరు ఒకరికొకరు కూడా బోధించుకోవాల్సి ఉన్నది, నేర్పించవలసి ఉన్నది. మీ ఇంట్లో కూడా నేర్పించాలి ఈ విషయాలను. Isaac, ఇసాకు chosen one.
ఎన్నుకోబడినవాడు. Rebecca, రిబ్కా chosen one. ఆమె కూడా ఎన్నుకోబడినది. Both are elect. వాళ్ళిద్దరు కూడా ఎన్నుకోబడిన వారే. So their children will be saved. కాబట్టి వారి పిల్లలు రక్షించబడతారు. Jacob is saved. యాకోబు రక్షించబడ్డాడు. Esau lost. ఎస్, కానీ ఏశావు మాత్రం నశించిపోయాడు. Isaac is good. ఐజాక్ ఇస్ Good. ఇసాకు మంచివాడు. Rebecca is good. మరి రిబ్కా కూడా మంచిదే, Esau is not good. కానీ ఏశావు మంచోడు కాదు. You see, మీరు చూడండి, we need to read the message carefully. వర్తమానమును జాగ్రత్తగా మనం చదవాల్సిన అవసరత ఉంది. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, who is this wise virgin? ఈ యొక్క బుద్ధిగల కన్యకలు ఎవరు? Bride. వధువు. She's a type of the bride. ఆమె వధువుకి సాదృశ్యం. Brother Branham said that. సబెనం గారు చెప్పారు అది. She's a type of the bride. ఆమె వధువుకి సాదృశ్యమై ఉన్నది. How is she going? ఆమె ఎలా వెళ్తున్నది? With lighted lamps. ఆమె వెలిగించబడిన దివిటీలతో వెళ్తున్నది. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, she's going with a revival. ఆమె ఉజ్జీవముతో వెళ్తా ఉన్నది. And the foolish could not be a part of that revival. అయితే బుద్ధి లేని కన్యకలు ఆ ఉజ్జీవములో పాలి భాగస్తులు కాలేరు. The foolish said, ఆ బుద్ధి లేని వారు చెప్పారు. now let me come to it and I'll close fast. Sorry. నేను వేగంగా ముగిస్తాను, But I'm enjoying it all with you. Yes. కానీ నేను చాలా ఆనందిస్తా ఉన్నాను ఇదంతా. Is it okay? Fine. ఇది బాగుందా? సరేనా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుడు గాక. Just few more minutes and I'll close. కొన్ని నిమిషాలు నేను తర్వాత ముగిస్తాను. The wise said, give us of your, sorry, the foolish said, give some of your oil. అక్కడ ఉన్న బుద్ధి లేని కన్యకలు అన్నారు, మీ బుద్ధిగల కన్యకలతో మీ యొక్క నూనెలో కొంచెం మాకు ఇవ్వండి. To cut a long story short, మరి ఈ పెద్ద కథను కొంచెం కుదించి చెప్పడానికి Brother Branham said, సబెనం గారు చెప్పారు, the wise said to the foolish, మరి ఆ బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలతో చెప్పారు, go and pray. వెళ్ళి ప్రార్థించు. The one who gives will give you. ఎవరైతే అది ఇస్తారో ఆయన మీకు ఇస్తాడు. Are you understanding it? మీకు అర్థమవుతా ఉన్నది అది? When they went to buy oil, వారు నూనె కొనుటకు వెళ్ళినప్పుడు the Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, the bridegroom came. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. While they went to buy oil, వారు నూనె కొనడానికి వెళ్ళినప్పుడు Brother Branham says, సబెనం గారు చెప్పారు, nowhere in the scripture it is written that they got the oil. వారు నూనెను పొందుకున్నారు అని చెప్పి ఎక్కడ కూడా లేఖనాలలో రాయబడి లేదు. They never found that oil. ఆ నూనెను వారు ఎన్నడూ కనుగొనలేదు వాళ్ళు. I think you understanding it. అది మీకు అర్థమైతుందని నేను అనుకుంటున్నాను. But one thing happened. కానీ ఒక విషయం మాత్రం జరిగింది. They separated from the wise. వారు బుద్ధిగల కన్యకలతో వేరయ్యారు to find that oil. ఆ నూనెను కనుగొనడానికి. While they went వారు వెళ్ళినప్పుడు to get a revival, ఒక ఉజ్జీవాన్ని పొందుకోవడానికి, instead of revival, what did they get? మరి ఉజ్జీవానికి బదులుగా వారికి ఏమొచ్చింది? Rock and roll. రాక్ అండ్ రోల్ వచ్చింది. రాక్ అండ్ రోల్ పొందుకున్నారు వాళ్ళు. I know I'm not doing justice in sharing everything, but I'm just telling you what happened in this age. అయితే ఈ కాలంలో ఏం జరిగిందో దాన్ని నేను మీకు చెప్తాను. They didn't get the oil, వారు నూనెను పొందుకోలేదండి, but they got rock and roll. కానీ వాళ్ళకి రాక్ అండ్ రోల్ వచ్చింది. Their religion got mixed with politics. మరి వారి యొక్క మతము రాజకీయముతో కలిసిపోయింది. I hope you're understanding it. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. While they are gone, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్తూ ఉండగా the bridegroom came పెళ్లి కుమారుడు వచ్చాడు to start the next step. మరొక మెట్టును ప్రారంభించడానికి. Badaken, అదే బదకేన్, to veil the bride. ఆ పెళ్లి కుమార్తెను ఆ ముసుగు ధరింపజేయడానికి. So the foolish were already gone. మరి అక్కడ బుద్ధి లేని వారు అప్పటికే వెళ్ళిపోయారు. They couldn't see the Badaken stage. మరి ఆ బదకేన్ స్థితిని వాళ్ళు చూడలేకపోయారు. They couldn't see the chuppah. చూపాను కూడా వాళ్ళు చూడలేకపోయారు. They could not see the tent. మరి వారు ఆ గుడారాన్ని చూడలేకపోయారు. They could not see the breaking of glass. ఆ అద్దము పగలగొట్టబడుట కూడా వాళ్ళు చూడలేకపోయారు. They could not see the 7 blessings. ఆ 7 ఆశీర్వాదాలు కూడా వాళ్ళు చూడలేకపోయారు. They could see none of it. వాటిలో ఏది వాళ్ళు చూడలేకపోయారు. Now, ఇప్పుడు just turn in the Bible for a minute. ఒక్క నిమిషం మనం బైబిల్ వైపు తిప్పుదాం. I'll finish fast. నేను త్వరగా ముగిస్తా. The wise in the 9th verse told the foolish virgins, మరి 9వ వచనంలో
అక్కడ బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలకు చెప్తున్నారు, we can't give our oil to you. మేము మీకు మా యొక్క నూనెని ఇవ్వలేము, You buy yourself. మీరు వెళ్ళి మీరు కొనుక్కొనండి. Verse 10. 10వ వచనంలో, And while they went to buy, వారు కొనబోచుండగా the bridegroom came. పెళ్లి కుమారుడు వచ్చెను. That is why till today they are searching for oil and denying this. ఈ రోజున ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వారు నూనె కొరకు వెతుకుతా ఉన్నారు, దీనిని త్రోసేస్తున్నారు. Why? ఎందుకు? They don't know it. అది వాళ్ళకు తెలియదు అసలు. They were gone. వాళ్ళు వెళ్ళిపోయారు. That's why this is still a mystery for them. అందుకే వాళ్ళకి ఇంకా ఇది ఒక మర్మముగా ఉన్నది. They can't see anything. వారు ఏమీ చూడలేకపోతున్నారు. But the wise virgin, కానీ అదే బుద్ధిగల కన్యకలు, they became a part of that cloud. వారు ఆ మేఘములో భాగమయ్యారు. That cloud came to them. మరి మేఘము వారి యొద్దకు వచ్చినది. Oh brother. ఓ సోదరుడా, Hallelujah. హల్లెలూయా. The marriage took place. అక్కడ వివాహము జరిగినది. Now you understand. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. Foolish are searching for oil. బుద్ధి లేని కన్యకలో నూనె కోసం వెతుకుతా ఉన్నారు. Bridegroom came. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. Finished Badaken wailing the bride. మరి అక్కడ బద్దకేన్ని పూర్తి చేసేసాడు, వధువుని ముసుగు ధరింపజేశాడు. Finished the ceremony in the tent. మరి ఆ గుడారములో ఉన్న ఆ వివాహ వేడుకను కూడా పూర్తి చేసేసాడు. Broke the glass. మరి అక్కడున్న ఆ యొక్క అద్దాన్ని కూడా పగలగొట్టేశాడు. The 7 voices came. మరి 7 స్వరాలు కూడా వచ్చేసాయి. All this time foolish are there. ఇదంతా జరుగుతున్న సమయంలో బుద్ధి లేని కన్యకలు అక్కడెక్కడో ఉన్నారు. Foolish missed the wailing of the bride. Foolish missed the 7 voices. Foolish missed the tent. Foolish missed the ceremony. Foolish missed the 7 rounds. Yes. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు వారు అక్కడ ఉన్న వధువుని ముసుగు ధరించుటది వాళ్ళు తప్పిపోయారు. ఆ తర్వాత ఆ గుడారములో ఉన్న వివాహము తప్పిపోయారు. ఆ తర్వాత ఆ వేడుక ఏదైతే వివాహ వేడుక ఉందో అది తప్పిపోయారు. ఆ తర్వాత ఆ అద్దము పగలగొట్టబడుట కూడా తప్పిపోయారు. ఆ తర్వాత అక్కడ 7 స్వరాలు ఏవైతే వచ్చి ఉన్నాయో ఆ ఆశీర్వాదాలు కూడా వాళ్ళు తప్పిపోయారు. They missed everything. వాళ్ళు ప్రతి దానిని కూడా తప్పిపోయారు వాళ్ళు. That's why foolish virgin will never catch the revelation of marriage and divorce. Yes, అందుకోసమే బుద్ధి లేని కన్యకలు వివాహము మరియు పరిత్యాగం యొక్క ప్రత్యక్షతను పట్టుకోలేరు. They can never understand the tent vision. వారికి గుడారపు దర్శనము ఎన్నడూ అర్థము కాదు. That's what the angel said. అదే దూత చెప్పింది. You can't teach Pentecostal babies supernatural things. Yes, పెంతెకోస్తు పిల్లలకు పసిపిల్లలకు నువ్వు సహజాతీతమైన విషయాలను నేర్పించలేవని చెప్పాడు. This is not for them. ఇది వారికి కాదు. I hope you're understanding it. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. What did the foolish virgin understand? మరి ఆ బుద్ధి లేని కన్యకలకు ఎందుకు అర్థం కాలేదు? Wonderful good life. వాళ్ళకి అర్థమైందంటే ఏంటంటే అద్భుతమైన మంచి జీవితం. But revival under the 7 voices and the opening of the seals, foolish are out. కానీ అదే ఆ 7 స్వరముల కింద ఉన్న ఉజ్జీవము మరియు ఆ 7 ముద్రలు తెరబడుట ఆ విషయానికి వచ్చినప్పుడు బుద్ధి లేని కన్యకలు బయట ఉండిపోయారు. They missed all these stages. ఈ దశలన్నిటిని కూడా వాళ్ళు తప్పిపోయారు. Now we'll notice when they return back. ఇప్పుడు మీరు గమనిస్తారు వాళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చారనేది. Would you like to read it with me? మీరు నాతో పాటు కూడా చదవాలని మీకు ఉన్నదా? While they went to buy, the bridegroom came, and they that were ready went in with him to the marriage. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా వివాహములోనికి లోపలికి పోయిరి. And the door was shut. అంతట తలుపు వేయబడెను. What is this? ఇదేంటి? Yekud. The wise, the bride with the groom entered a room and the door was shut. Yes. బుద్ధికల కన్యకలు అదే వధువై ఉన్నారు.
అదిగో పెళ్లి కుమారునితో ఒక గదిలోనికి ప్రవేశించారు. అదిగో అక్కడ తలుపు మూయబడినది. I think you understanding it. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. What is happening inside? లోపల ఏం జరుగుతున్నది? They are becoming one. వారు ఒకటవుతున్నారు. The marriage is happening. వివాహం జరుగుతా ఉన్నది. The two are becoming one. వాళ్ళిద్దరూ ఏక శరీరం అవుతా ఉన్నారు. While they are becoming one in that room, ఆ గదిలో వాళ్ళిద్దరూ ఒకటవుతూ ఉండగా the foolish returned. అప్పుడు బుద్ధి లేని కన్యకలు తిరిగి వచ్చారు. What are they doing? వాళ్ళు ఏం చేస్తున్నారు? Knocking the door. వారు వచ్చి ఆ తలుపును తడతా ఉన్నారు. We also want this experience. మాకు కూడా ఈ అనుభవం కావాలి అని. We also want this oneness. మాకు కూడా ఈ ఏకత్వము కావాలి మాకు. The bridegroom didn't open. మరి పెళ్లి కుమారుడు దాన్ని తెరవలేదు. What did he say? ఆయన ఏం చెప్పాడు? I say unto you. నేను మీకు చెప్తున్నాను. Verse 12. 12వ వచనంలో. But he answered and said, Verily I say unto you, I know you not. అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. I know you not. నేను మిమ్మల్ని ఎరగను. This knowing is not as I'm knowing you and you are knowing me. ఈ ఎరగడం అనేది నువ్వు నన్ను ఎరిగి ఉన్నట్లుగా నేను నిన్ను ఎరిగి ఉన్నట్లుగా కాదండి ఇది. This is Adam knew his wife. ఇది ఏంటిదంటే ఆదాము తన భార్యను ఎరిగి ఉన్నాడు. What did the bridegroom reply? ఇప్పుడు పెళ్లి కుమారుడు ఏమని జవాబిచ్చాడు? I know you not. నేను మిమ్మల్ని ఎరుగను. I have not come in relationship with you. నేను మీతో ఒక సంబంధంలోనికి రాను. But these కానీ వీరు wise virgins, అదే బుద్ధిగల కన్యకలు, my bride, నా వధువు, I become one with them. వారితో నేను ఒకటవుతా ఉన్నాను. In that oneness, ఆ ఏకత్వంలో all that was in Christ క్రీస్తులో ఉన్నదంతా కూడా is poured in the bride. వధువులో కుమరించబడినదే. And the foolish said, మరి అప్పుడు బుద్ధి లేని కన్యకలు చెప్పారు, we also want that oneness. మాకు కూడా ఏకత్వం కావాలి. And the groom answered, అప్పుడు పెళ్లి కుమారుడు ఇలా జవాబిచ్చాడు, I'll not open for you. నేను మీ కొరకు తెరవబడను. I know you not. నేను మిమ్మల్ని ఎరగను. When did they return? వారు ఎప్పుడు తిరిగి వచ్చారు? Yekud stage. ఎక్కువ స్థితిలో ఉన్నప్పుడు. So they missed every stage. కాబట్టి వారు అన్ని స్థితులను అన్ని స్థితులను వాళ్ళు పోగొట్టుకున్నారు. And by the time they returned back, అయితే వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి Yekud had started. అప్పటికే ఎక్కువ ప్రారంభమైంది. The bride and the groom were becoming one. అక్కడ వధువు మరి వరుడు ఒకడవుతున్నారు. And the door was shut. మరి ద్వారము మూయబడి ఉన్నది. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? This stage was happening before he will take her to the rapture. Exactly. ఈ దశ ఎత్తబడుటలోనికి ఆమెను తీసుకొనిపోయే ముందు ఇది జరుగుతది. Before there is a rapture, ఎత్తబడుటకు ముందు he first becomes one with that bride. ఆయన తన వధువుతో మొదటిగా ఏకమవుతాడు, ఒకటవుతాడు.